మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుల వివక్షతో జరిగిన దాడిలో 2 నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ ఘటనను నిరసిస్తూ బీసీ సంఘాల నాయకులు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట దాదాపు 4 గంటల పాటు భారీ ధర్నా చేపట్టారు. దీనివల్ల మహబూబ్ నగర్ శ్రీశైలం రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన డీఎస్పీ శ్రీనివాస్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విశారాధన్ మహారాజ్ నేతృత్వంలో నిరసనకారులు ధర్నాను విరమించారు. నాగర్ కర్నూలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుల వివక్షతో జరిగిన దాడిలో 2 నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ ఘటనను నిరసిస్తూ బీసీ సంఘాల నాయకులు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు 4 గంటల పాటు భారీ ధర్నా చేపట్టారు. దీనివల్ల మహబూబ్ నగర్ శ్రీశైలం రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన డీఎస్పీ శ్రీనివాస్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విశారాధన్ మహారాజ్ నేతృత్వంలో నిరసనకారులు ధర్నాను విరమించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు 4 గంటల పాటు భారీ ధర్నా చేపట్టారు. అసలు ఏం జరిగింది అక్కడ? ప్రస్తుతం అప్డేట్ ఏంది? ఇప్పటికైతే నిరసన విరమించినట్టు తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ రహీం. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటి కుమేర మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవాల్లో విషాదం చోటేసుకొని చెప్పుకోవచ్చు. అయితే 18 తారీఖున కుమేర గ్రామానికి చెందిన కొంతమంది ఎవరైతే భక్తులు స్వామివారి దర్శనం కోసం వెళ్ళారో అక్కడ అయితే నిర్వాహకులు అక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేశారో అక్కడ దైవ దర్శనానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ అదే కుమర గ్రామానికి చెందిన కొంతమంది దర్శనంకి వెళ్ళిన భక్తుల దగ్గర ఆటంకాలు అంటే చిన్న గొడవ రాలి పెద్ద అయింది చెప్పుకోవచ్చు. అయితే అక్కడ దైవ దర్శనం చేసుకోవడానికి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి అక్కడ అయితే పసికంది చనిపోయిన తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దిగా ఆందోళన చేశారు. అక్కడ చిన్న గొడవగా మారడంతో అక్కడ ఎమ్మడొచ్చిన పసికంది అయితే 2 నెలల పసికంది కూడా గాయాలు పాడై అక్కడ తోసి పాడడంతో గాయాలు అయ్యాయి. గాయాలు కావడంతో కూడా ఆమె నిన్న చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీని వెంటనే కుల సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు వారికి మద్దతు తెప్పి నిన్న రాత్రి అయితే శ్రీశైలం మహబూబ్నగర్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకారం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయంలో అక్కడ నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళు శిక్షించాలని చేయాలని చెప్పి బీసీ సంఘాలు అయితే డిఎస్పి విశ్వనాథ్ మహారాజుతో పాటు అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాత్రి ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న రంగంలోకి పోలీసులు డిఎస్పి చేరుకొని అక్కడ వారికి సర్దుమించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ పసికంది దానకాహాలు ఇంకా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే అక్కడ దేవస్థానంలో ఉన్నటువంటి 6 వ్యక్తులు అని చెప్పి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ లో రాశారు. అయితే వారిపైన కఠిన చర్య తీసుకుంటేనే ఇక్కడ ఈ పసికందుకు దానస్కారాలు చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకే ప్రాథమిక సమాచారం తెలిసింది. అయితే ఇప్పటి వరకు డిఎస్పీ వారిని రాత్రి చెప్పిన విధానంగానే వారు రిమాండ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా వారు రిమాండ్ చేసి అక్కడ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి, లేకుంటే వారికి మేము ఇంకా ఆందోళన చేస్తామని చెప్పి అక్కడ బీసీ సంఘాలు అలాగే వారికి మద్దతు తెలిపిన సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున నిన్న ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళని రిమాండ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు పసికందు ఎవరైతే చనిపోయిందో దాన సంస్కారం చేయాలని చెప్పి అక్కడ చేపట్టాలని చెప్పి అక్కడ డిమాండ్ చేసినప్పటికీ కూడా అక్కడ ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళు రిమాండ్ తరలించలేరు కాబట్టి మేము ఇంకా చేయము, వాళ్ళని రిమాండ్ చేసిన తర్వాతనే ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి కొంతమంది అయితే డిఎస్పీకి ఆ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నామని డిఎస్పీ తెలియజేసినప్పుడు కూడా ఇప్పటి వరకు తీసుకోలేదంటూ కూడా బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఇలా క్లారిటీగా రిమాండ్ చేస్తారా లేదా, చేసిన తర్వాతనే వాళ్ళు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. అక్కడ జరిగిన ఘటన ఏంది అంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక ఏదైతే తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళపైన దాడి చేయడం ఎంతవరకు సమాజం అని చెప్పి కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అయితే గత సంవత్సరం కూడా చూసుకున్నట్టయితే అయితే
కుమేర మల్లికార్జున స్వామి దేవాలయం కూడా ఇదే ఘటన చోటు చేసుకొని చెప్పొచ్చు. అక్కడ కూడా గత సంవత్సరం కూడా పెద్దగా గొడవ జరిగిందని చెప్పి ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. ఈసారి కూడా అదే మళ్ళీ అంటే ఘటనలు వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి పసికంది చనిపోవడం విషాదకరం. అంటే కన్న కూతురు చనిపోవడం చాలా విషాదకరం అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ ఎవరైతే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి వారు కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ పసికంది తల్లిదండ్రులు కావచ్చు, ఈ కుల సంఘాలు నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. రైట్ రైట్ రామకొండ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.